అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఏడడుగుల పయనం' సీజన్ 2 66 భాగం. రచయిత కన్నమ్మ గారు. మను వెక్కిళ్ళు పెడుతూ మధు చేతిని ఆమె పొట్ట మీద పెట్టుకుంటుంది. మధు ఆమె వైపే చూస్తూ ఆమె కన్సీవ్ అయిన విషయం గుర్తు చేసుకొని, "చెకప్ కోసం వచ్చావా? మరి ఎందుకింతలా ఏడుస్తున్నావు?" అని అడుగుతాడు. మను కాదన్నట్టు తలూపుతూ, "నాకు నాకు మిస్‌క్యారేజ్ అయిందని" మెల్లిగా అంటుంది. తను చెప్పిన మాటలు మధు మైండ్‌లో రిజిస్టర్ అవ్వడానికి చాలా టైమే పట్టింది. "ఏమంటున్నావు మను? అసలేమైందని" అడుగుతాడు మధు. మను ఏడుస్తూ, "నేను మార్నింగ్ లేవగానే చాలా కడుపు నొప్పిగా అనిపించింది. చూసుకుంటే చాలా బ్లీడింగ్ అయింది. అప్పుడే నాకు మిస్‌క్యారేజ్ అయిందన్న విషయం అర్థమైంది" అని అంటుంది. మధుకి ఏం మాట్లాడాలో తెలియడం లేదు. తన తల్లి మళ్ళీ తన దగ్గరికొస్తుందని ఆశపడ్డాడు. అలాంటిది మను ఈ విషయం చెప్పేసరికి అతనికి కాస్త బాధగా అనిపించింది. "మధు గారు, నేనిలా జరగాలని అస్సలు కోరుకోలేదు. నిజంగా మధు గారు, నేనిలా అవ్వాలని అనుకోలేదు. మీరు నన్ను అపార్థం చేసుకోకండని అతను ఎక్కడ తప్పుగా అనుకుంటాడేమో" అని మెల్లిగా కంగారుగా అంటుంది. మధు ఆమె కంగారు పడుతోందనే విషయం అర్థం చేసుకొని, "మను జస్ట్ రిలాక్స్. కంగారు పడకు" అని మెల్లిగా తన మొహం దోసిట్లో తీసుకొని అంటాడు. మను అతను తనని అపార్థం చేసుకోకుండా ఉండడంతో అతని గుండెల్లో ఒదిగిపోతుంది. మధు ఆమె వెన్ను నిమురుతూ, "మను ప్లీజ్ ఏడవకు. ఏది జరిగినా మంచికే జరుగుతుంది. నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే మన బేబీ తిరిగి రాదు కదా" అని మెల్లిగా అంటాడు. మనుకి తల తిప్పినట్టుగా అనిపిస్తుంటే, "మధు గారు" అని అంటూ మధు మీద పడబోతుంటే, మనుని ఒడిసి పట్టుకున్నాడు. "మను ఏమైందని" కంగారుగా అడుగుతాడు మధు. "కళ్ళు తిరుగుతున్నాయని" మెల్లిగా అంటుంది మను. మధు కంగారుగా, "డాక్టర్‌ని కలుద్దాం" అని అంటూ తనని డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. మనుని తీసుకువెళ్ళడం చూసి చైత్ర కూడా వాళ్ళ వెనకే వెళ్తుంది. దివికి వణుకుగా, కంగారుగా అనిపిస్తున్న మెల్లిగా ధీరజ్ ఉన్న రూమ్‌లోకి వెళ్ళింది. తలుపు దగ్గర నిలబడి బెడ్ మీద పడుకున్న ధీరజ్‌ని చూస్తూ తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ అతని పక్కకు వెళ్లి నిలబడుతుంది. తనకి మాట్లాడాలని ఉన్నా తన నోటి నుంచి అస్సలు మాటలు రావడం లేదు. మెల్లిగా ధీరజ్ చేతిని తన చేతిలోకి తీసుకొని బావా అని పిలుస్తుంది. ఆ పిలుపు ఎంత మెల్లిగా వచ్చినా ఆ పిలుపు అతని చెవుల్లోకి చేరుకుంది. తేడా అతనికి పెట్టి ఉన్న మానిటర్ లెవెల్‌లో తెలుస్తూనే ఉంది. దివి ఆ మానిటర్‌ని గమనిస్తూ, "నాకు తెలుసు బావ, నువ్వు నాతో మాట్లాడాలని అనుకుంటున్నావు కానీ, మాట్లాడలేకపోతున్నావని. కానీ ప్లీజ్ లీవ్ బావ, నాతో మాట్లాడు" అని బాధగా అంటుంది. ధీరజ్‌కి దివి మాటలు వినిపిస్తూ అతని మైండ్‌లో చేరుకుంటుంటే, అతని మైండ్ దివితో మాట్లాడాలని మొరపెడుతున్న అతని శరీరం ఏమాత్రం సహకరించని స్థితిలో ఉంది. అతని మైండ్ ప్రెషర్ తీసుకోవడం స్టార్ట్ అయింది. "బావ, నన్ను చాలా ఏడిపిస్తున్నావు. నన్నిలా ఏడిపిస్తుంటే నీకు చాలా బాధగా ఉంటుంది కదా! మరి లేచి నన్ను ఓదార్చు. నా కన్నీళ్లు తుడువు" అని అంటూ అతని చేతిని ఆమె చెంపకు ఆనించుకుంటుంది. అతని చెయ్యి స్పర్శ తప్ప అతనిలో ఏ కదలిక లేకపోవడంతో, "బావ, నాకు చాలా ఏడుపొస్తోంది. నువ్విలా ఉంటే చూడడం నా వల్ల కావట్లేదు. నా ప్రాణం పోతున్నట్టుగా ఉంది. నువ్వొక మాట ఇచ్చావు కదా! నేనేం కోరుకుంటే అది నాకు దక్కేలా చేస్తావని. మరి నాకు నువ్వు కావాలి. ప్లీజ్ నువ్విలా నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళకు. అలా వెళ్తానంటే నేను ఊరుకోను. నన్ను కూడా నీతో పాటు తీసుకొని వెళ్ళని" ఏడుస్తూ అతని గుండెల మీద తల పెడుతుంది. అతన్ని కాస్త తలెత్తి చూస్తూ, "నాకు నీ గుండెల మీద పడుకోవడం బాగా అలవాటైపోయింది బావ. నీ కౌగిలిలోనే నాకు ప్రశాంతంగా ఉంటుంది. అలాంటిది నా ప్రశాంతతని నాకు దూరం చేస్తావా? నా కోసం ధైర్యంగా ఈ పరిస్థితిని ఎదుర్కొని పోరాడలేవా?" అని ఏడుస్తూ దీనంగా మాట్లాడుతుంది దివి. అతనిలో మార్పు తెలియకపోవడంతో, "నువ్వంతే మారవు. నీకు నచ్చినట్టుగానే చేస్తావు. నా మాట వినవు కదా! అని ఇలా ఏడిపిస్తూనే ఉంటావు. నేను ఏడుస్తూనే ఉంటానని" చిరుకోపంగా ఏడుస్తూనే అంటూ అతని గుండెల మీద తలపెడుతుంది దివి. ఆమె ఏడవటం అతనికి తెలుస్తున్నా కన్నీళ్లు కూడా తుడవలేని అతని నిస్సహాయతకి అతని మీద అతనికే కోపం వస్తుంటే, ఆమె అతని వల్ల ఇంకా బాధపడుతోంది. బాధగా అనిపిస్తుంటే అతని కళ్ళల్లో నుండి నీళ్లు కంటి కొనల నుండి జారాయి. తన ప్రయత్నాన్ని ఆ రూమ్ అద్దంలో నుంచి చూస్తున్న అద్విక్ ఇంకా అద్దు కళ్ళలో నీళ్లు తెచ్చుకుంటాడు. వాళ్ళకి తనని అలా చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంది. "బావ, వదిన చాలా ప్రయత్నం చేస్తోంది కానీ అన్నయ్యలో ఎలాంటి మార్పు లేదు. నాకు భయంగా ఉంది బావ" అని బాధగా అంటుంది అద్దు. "లేదమ్మా, ప్లీజ్ నువ్వలా అనకు. బావకేం కాదు" అని తనకి ధైర్యం చెప్తాడు. కానీ ధీరజ్ పరిస్థితికి అతనికి కూడా కంగారుగానే, భయంగా అనిపిస్తుంటుంది. ధీరజ్ గుండె చప్పుడు వింటుంటే దివికి ఉన్న భయాలు తొలగిపోతుంటే లేచి అతని కళ్ళలో నుండి జారిన కన్నీటిని చూసి ఆమె అతని కన్నీళ్లు తుడుస్తూ అతని వైపే చూస్తూ, "బావ, నీ గుండె చెప్తోంది నువ్వు నా కోసం ఏదైనా చేస్తావని. నా కోసం నువ్వు నీ ప్రాణాలు నిలుపుకో బావ, చాలు. నాకింకేం వద్దు. ఇదిగో మన పిల్లలు కూడా నీ కోసం, నీ మాట కోసం ఎదురు చూస్తున్నారని" అంటూ అతని చేతిని తన కడుపు మీద పెట్టుకొని, "నువ్వన్నట్టే వీళ్ళు మన ప్రేమకి ప్రతిరూపాలు కదా బావ.
మరి మన ప్రేమకి ప్రతిరూపాల్ని నువ్వు చూడకుండా ఎలా ఉంటావు? నువ్వు లేకపోతే వీళ్ళ నాన్న అని ఎవరిని పిలవాలి? ఎవరితో ఆడుకోవాలి? నా కోసం కాకపోయినా వీళ్ళ కోసమైనా నాతో ఉండు బావ. వీళ్ళ స్పర్శ తెలుసుకోవాలని అనుకున్నావు కదా! మరిప్పుడు వాళ్ళు వాళ్ళ కాళ్ళతో తంతున్నా నీకు వాళ్ళ స్పర్శ తెలుస్తున్నా ఎందుకు నువ్వు ఏమీ మాట్లాడడం లేదు? ప్లీజ్ బావ ఇంకా నేను నిన్ను అడగలేను. ప్లీజ్ లే అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఆ! అర్థమైంది. నేను నిన్ను క్షమించను అన్నాను అనే కదా! ఇంకా ఇంకా ఇలా కక్ష సాధిస్తున్నావు. నేను నిన్ను క్షమించడం ఏంటి బావ? నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. ప్రేమిస్తూనే ఉంటాను కూడా. అలాంటిది నీ మీద నాకు కాస్త కోపం ఉంటుంది కానీ, నీకు దూరంగా ఉండేంత ద్వేషం మాత్రం నాకు లేదు. నేను అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికీ నీ దాన్ని మాత్రమే. నీ ప్రేమ కోసం తప్పించే పిచ్చిదాన్ని. నువ్వు నీ ప్రేమ ఎలా చూపించినా పర్వాలేదు. నేను నిన్ను వదిలి వెళ్ళను. నీతోనే ఉంటానని ఏడుస్తూ వెక్కిళ్ళు పెడుతూ ఉంటుంది దివి. అరుణ్ విక్కీ, విక్కీ అని కంగారుగా పిలుస్తాడు విక్రమ్‌ని. విక్రమ్ అనిరుద్ రూమ్ నుంచి బయటకొచ్చి "ఏమైంది అరుణ్? ఎందుకంతలా కంగారు పడుతున్నావు?" అని అడుగుతాడు. "నీకు ఫోనొచ్చిందని" అంటాడు అరుణ్. "ఎవరు చేశారు? అయినా ఫోనొస్తే అంత కంగారెందుకు?" అని అడుగుతాడు విక్రమ్. "విషయం చాలా సీరియస్ విక్కీ" అని అంటాడు అరుణ్. అరుణ్ వైపు ఏంటన్నట్టు చూస్తాడు. ధీరజ్‌ని హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారంట. అతని పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందంట. బతికే ఛాన్స్ చాలా తక్కువ ఉందని డాక్టర్స్ చెప్పారంట అని అంటాడు అరుణ్. విక్రమ్ ఆ మాట వినగానే కంగారుగా ఏమంటున్నావురా నువ్వు? అసలు ధీరజ్‌కి ఏమైందని అడుగుతాడు. విక్రమ్ ఇన్ఫార్మర్ అతనికి చెప్పిన విషయాన్నంతా కూడా విక్రమ్‌కి చెప్తాడు అరుణ్. విక్రమ్ ధీరజ్ కండిషన్ తెలుసుకొని షాక్ అవుతాడు. కానీ వెంటనే అతనికి దివి గుర్తుకొచ్చి కంగారుగా దివికి ఈ విషయం తెలుసా? అని అడుగుతాడు. తను హాస్పిటల్‌కి ఇప్పుడే రీచ్ అయిందంట అని చెప్తాడు అరుణ్. ఏ హాస్పిటల్ అనేది డీటెయిల్స్ కనుక్కో. నాకు వితిన్ మినిట్స్‌లో ధీరజ్‌కి హై ప్రొఫెషనల్ డాక్టర్స్‌తో ట్రీట్మెంట్‌కి అరేంజ్ చెయ్యి అని అంటాడు. విక్కీ ఆల్రెడీ మెహ్రా గారితో మాట్లాడాడంట. ఇంకా సేపట్లో ఆయన హాస్పిటల్‌కి రీచ్ అవుతారు. ఆయనే ఏదో ఒకటి చెయ్యాలని అంటాడు. అరుణ్ అయినా ఏం చేసైనా సరే ధీరజ్‌ని కాపాడాలని చెప్పు. ఇది నా స్పెషల్ రిక్వెస్ట్ అని ఆయనకి కాల్ చేసి మరి మాట్లాడని అనిరుద్ పిలవడంతో లోపలికి వెళ్తూ అంటాడు విక్రమ్. అరుణ్ అలాగే రా అని మెహతా గారికి కాల్ చేసి విషయం మాట్లాడతాడు. దివి అలా ఏడుస్తూ ఉండగా ఆమె చేతిని ఏదో పట్టుకున్నట్టు అనిపిస్తే తన కడుపు వైపు చూస్తుంది. ధీరజ్ చిటికెన వేలు ఆమె చిటికెన వేలుని ముడివేసినట్టుగా పట్టుకున్నట్టుగా ఉంది. అది చూసి దివి కాస్త సంతోషపడుతూ అతని చేతిని అలాగే పట్టుకొని నాకు తెలుసు నువ్వు నాకు చితిలో కూడా తోడుగా వస్తావని, నన్ను ఒంటరిగా వదిలేయవని, నువ్వు నా కోసం పోరాడు బావ, మన జీవితం కోసం పోరాడు అని అంటుంది. ధీరజ్ వేలు ఆమె వేలుతో గట్టిగా ముడిపడుతుంది. దివి అది చూస్తూ ఈ బంధాన్ని మరింత అందంగా మార్చుకోవాలంటే మనం కలిసి ఉండాలి బావ. నీకోసమే ఈ దివి ప్రాణాలతో ఉంది. నువ్వు లేవన్న క్షణం తను కూడా ఉండదు బావ గుర్తుపెట్టుకో అని అంటూ అతని పెదాలను ముద్దాడి ఐ హేట్ యూ టూ బావ, ఐ హేట్ యూ టూ అని చెప్పి అతని నుదుటి మీద ముద్దు పెట్టి నీ కోసం ఎదురు చూస్తుంటాను అని అంటూ కన్నీళ్లను తుడుచుకుంటూ ఆ రూమ్ నుండి బయటకొచ్చేస్తుంది. డాక్టర్ మెహతా కూడా అప్పుడే రావడంతో దివిని చూసి దివ్యాంష డోంట్ వరీ నేను మీ హస్బెండ్ రిపోర్ట్స్ అన్నీ చూశాను. అతను బ్రతకడానికి 1% ఛాన్స్ ఉంది. ఆ 1%ని నేను వదులుకోను. అతనికి ఏమీ కాదు బిలీవ్ మీ అని అంటాడు. దివి అతని వైపు బాధగా చూస్తూ మీ మీద నమ్మకం ఉంది కాబట్టే మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను సార్. నా హస్బెండ్‌ని నాకు క్షేమంగా అప్పచెప్పండి అని నమస్కరిస్తూ అంటుంది. తప్పకుండా అని దివి చేతిని పట్టుకొని ధైర్యం చెప్పి అక్కడ ఉన్న డాక్టర్స్‌తో మాట్లాడుతూ ఆపరేషన్ కోసం రెడీ చేయమని చెబుతాడు. దివి ఆ రూమ్ పక్కనే ఉన్న చైర్‌లో కూర్చొని ఉంటుంది. అద్విక్ తనని చూసి "అద్దు నువ్వు దివితో ఉండు. నేను మీకోసం ఏదైనా తీసుకొని వస్తానని" అంటాడు. "అన్నయ్య నాకిప్పుడు ఏం వద్దు. వదిన కోసం ఏమైనా తీసుకొని రా" అని అంటుంది. వదిన "అన్నయ్యకి ఏం కాదు. డాక్టర్ గారు చెప్పారు కదా! నువ్వేమైనా తిను. ముందే వట్టి మనిషివి కూడా కాదు కదా" అంటుంది అద్దు. లేదు అద్దు. నాకు బావ నార్మల్ అని తెలిసే వరకు ఏది కూడా తినాలని అనిపించదు. ప్లీజ్ నన్ను ఫోర్స్ చేయకండి అని ధీరజ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అద్దు ఇంకా అద్విక్ తనని ఇంకా ఫోర్స్ చేయలేకపోతారు. మనుని చెక్ చేసి తనకి సెడిషన్ ఇస్తాడు డాక్టర్. డాక్టర్ మిస్టర్ మధు అని పిలుస్తాడు. డాక్టర్ ఇప్పుడు తను ఓకే కదా అని అడుగుతాడు మధు. బాగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల తనకి డ్రౌజీగా అనిపించింది అంతే. తనకిప్పుడు ఓకే. కొంచెం సేపు తను పడుకోవడానికి సెడషన్ ఇచ్చాను అని అంటారు. తనకి అంతా క్లీన్ చేశారా డాక్టర్ అని అడుగుతుంది చైత్ర. స్కానింగ్ తీసాం. అంతా బానే ఉంది కానీ ఒక చిన్న ప్రాబ్లమ్ ఉందని అంటారాయన. ఏంటి డాక్టర్ అది? అని అడుగుతాడు మధు. తన గర్భాశయంలో బబుల్స్ వచ్చాయి. అవి క్లియర్ అయితేనే కానీ తను మళ్ళీ క్యారీ చేయలేదని అంటారు డాక్టర్. అంటే తను మళ్ళీ కన్సీవ్ అవ్వలేదని చెప్తున్నారా? అని కంగారుగా అడుగుతాడు. అవ్వలేదని చెప్పడం లేదు మధు. అవ్వడం కష్టమని చెప్తున్నాను. ఆ బబుల్స్ ఉంటే ఇలానే తనకి మళ్ళీ మళ్ళీ మిస్‌క్యారేజ్ అవుతూ ఉంటుంది.
అని అంటారు. అయితే డాక్టర్ ఇప్పుడు ఏం చేయమని అంటారు? అని అడుగుతుంది చైత్ర. కొన్ని మెడిసిన్స్ కోర్స్ ఇస్తాను వాడండి. అండ్ పీరియడ్స్ కరెక్ట్‌గా వస్తున్నాయా లేదా అని ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ టైమ్ తనకి పీరియడ్స్ టైమ్ చూసి నాకు చెప్పండి అని అంటాడు. డాక్టర్ తనకి ఇదేమైనా సీరియస్ అవుతుందా అని కంగారు పడుతూ అడుగుతాడు మధు. నో మిస్టర్ మధు షీ విల్ బి ఓకే అని అంటారు డాక్టర్. చైత్ర ఇంకా మధు ఇద్దరు సైలెంట్ అవుతారు. డాక్టర్ తనని జాగ్రత్తగా చూసుకోండి నాకు రౌండ్స్‌కి వెళ్ళే పనుందని చెప్పి వెళ్ళిపోతారు. అత్తయ్య మీరు మనుకి డాక్టర్ ఇలా చెప్పారని చెప్పకండి. తెలిస్తే తను టెన్షన్ పడుతుందని అంటాడు. అలాగే మధు అని అంటుంది చైత్ర. మధు మను దగ్గరికి వెళ్తుంటే మధు "నువ్వు హాస్పిటల్‌కెందుకొచ్చావు?" అని అడుగుతుంది చైత్ర. మధు "అది అత్తయ్య" అని ఏం చెప్పాలో ఆలోచిస్తుంటే "చెప్పు మధు" అని అడుగుతుంది. మధు ధీరజ్ గురించి మొత్తం చెప్తాడు. చైత్ర కంగారుగా ఇప్పుడు ధీరజ్‌కి ఎలా ఉందని అడుగుతుంది. "వెళ్లి చూడాలత్తయ్య. నాకు కూడా తెలియదు. మను కనిపించేసరికి నేను కూడా ఇలా వచ్చేసానని" అంటాడు మధు. "అయితే పద వెళ్లి వాడిని చూద్దాం" అని అంటుంది చైత్ర. "అత్తయ్య మీరు వెళ్ళండి. మను స్పృహలోకొచ్చే వరకు నేను ఇక్కడే ఉంటానంటాడు" మధు. చైత్ర ఇంకేమనలేక ధీరజ్ ఎక్కడున్నాడో తెలుసుకొని అటువైపు వెళ్తుంది. మధు మను దగ్గరికి వెళ్లి తన పక్కన కూర్చుంటాడు. మను మను చెయ్యి అతని చేతిలోకి తీసుకొని, "మన పెళ్లి ఏదో తొందరలో అయిపోయింది. అలానే సడెన్‌గా నీ ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయింది. మనమిద్దరం ఏది కూడా సరిగ్గా ఫీల్ అవ్వలేదని అనుకున్నాను. మనమిద్దరం కలిసి ఇంకా ట్రావెల్ చేయాలి. ఒకరిని ఒకరం అర్థం చేసుకోవాలని అనుకున్నాను. ఆ అవకాశం మనకి ఇలా వచ్చిందనుకుంటాను మను. ఇప్పటినుంచి నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని" అనుకుంటాడు. మనుకి స్పృహొస్తుంది. కళ్ళు మెల్లిగా తెరిచిన అతనికి పక్కనే మధు కనపడడంతో "మధు గారు" అని మెల్లిగా పిలుస్తుంది. మధు తన వైపు చూసి "ఆర్ యూ ఓకే?" అని మెల్లిగా అడుగుతాడు. మను మెల్లిగా లేచి కూర్చుంటూ "ఆ" అని తలూపుతుంది. డాక్టర్ నీకంతా ఓకే అని చెప్పారు. కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు అని అంటాడు. హ్మ్. అంటుంది మను. "ఏమైనా తిన్నావా లేదా?" అని అడుగుతాడు. మను ఏం చెప్పకుండా సైలెంట్‌గా ఉంటుంది. తన మైండ్ నుంచి తనకి మిస్‌క్యారేజ్ అయిన విషయం పోవడం లేదు. "ఏమైంది మను? ఏం మాట్లాడడం లేదు?" అని అడుగుతాడు మధు. మధు ఏం లేదని అంటుంది. మధుకి ఆమె ఎక్స్‌ప్రెషన్ చూసి "మను నువ్వేం ఆలోచిస్తున్నావో నాకర్థమైంది. ఇప్పుడు నువ్వు ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించకు. అయినా ఇలా చాలా కేసెస్‌లో అవుతుందని డాక్టర్ చెప్పారు. నెక్స్ట్ టైమ్ మనం జాగ్రత్తగా ఉందామని" అంటాడు. "నీకు నా మీద కోపంగా లేదా?" అని మెల్లిగా అడుగుతుంది మను. మధు "కోపం ఎందుకు?" అని అడుగుతాడు. "ఈ ప్రెగ్నెన్సీ పోయిందని నా మీద కోపం లేదా?" అని అడుగుతుంది మను. "ఇందులో నీ తప్పేముంది అని నీ మీద కోపం తెచ్చుకోవడానికి" అని అంటాడు మధు. మీరు చెప్పకపోయినా మీరు చాలా ఆశలు పెట్టుకున్నారని నాకు తెలుసు. అయినా కూడా మీకు కోపం రావడం లేదా? అని అడుగుతుంది. మను ఎవరైనా సరే తల్లిదండ్రులవుతున్నారంటే ఆశలు పెట్టుకుంటారు కదా! నేను కూడా అలానే పెట్టుకున్నాను. హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాను. కానీ పరిస్థితులు మనకి సహకరించాలి కదా! ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో నాకు నువ్వు ముఖ్యం. నీ మనసు గెలుచుకోవడం ముఖ్యం అని అంటాడు. మను మౌనంగా ఉంటుంది. మధు ఆమె తల నిమురుతూ పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. అయినా నువ్వు ఇంకా చిన్న పిల్లవే కదా! మనకి ఇంకా లైఫ్ కూడా ఉంది. మెల్లిగా పిల్లల్ని ప్లాన్ చేసుకుందాంలే అని నవ్వుతూ అంటాడు. మను అతన్ని హత్తుకొని ఐ యామ్ సారీ మధు గారు. నాకు చాలా గిల్టీగా అనిపిస్తోందని అంటుంది. బాధపడకమ్మా అని అంటూ తనని కన్సోల్ చేస్తూ ఉంటాడు మధు. డాక్టర్ మెహతా ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్తారు. డాక్టర్ మెహతా ఇతని పల్స్ అసలు నార్మల్‌గా లేదు. ఈ టైంలో ఆపరేషన్ కుదురుతుందంటారా? అని అడుగుతాడు. హి విల్ బి ఫైన్. మీరు నేను చెప్పినట్టు చేయండని వాళ్ళకి ప్రొసీజర్ చెప్తూ ఉంటాడు మెహతా. మొత్తం ఆపరేషన్ కంప్లీట్ చేసి బయటకొస్తాడు డాక్టర్ మెహతా. డాక్టర్ రావడం చూసి దివి వెంటనే అతని దగ్గరికి వెళ్తుంది. మెహతా గారు నా హస్బెండ్ అని కంగారుగా, భయంగా అడుగుతుంది. ఐ యామ్ సారీ దివ్యాంష అని మెల్లిగా చెప్తాడు మెహతా. దివి కంగారుగా డాక్టర్‌ని చూస్తూ ఉంటుంది. డోంట్ వరీ దివ్యాంష. నేను సారీ చెప్పింది మీ హస్బెండ్‌కి అందం పెంచే హెయిర్ మొత్తం తీసేసినందుకు. మీరు కొన్ని రోజులు మీ హస్బెండ్‌ని బాల్డ్ హెడ్‌తోనే చూడాలని అంటారు మెహతా. దివికి డాక్టర్ వైపు సంతోషంగా చూస్తుంది. ఆమె మాటలు రావడం లేదు. మా బావకి ఇప్పుడు ఓకే కదా డాక్టర్ అని అడుగుతాడు అద్విక్. యెస్ మిస్టర్ అద్విక్. ఆపరేషన్ సక్సెస్ అయింది. అతని బ్రెయిన్‌లో ఉన్న క్లాట్ క్లియర్ చేశాం. బ్లడ్ సెల్స్ క్లీన్ చేశామని అంటారు. దివికి ఆ మాట వినగానే సంతోషంతో కన్నీళ్లొచ్చేశాయి. మెహతా గారు దివి వైపు చూస్తూ మిమ్మల్ని చూస్తుంటే నా వైఫ్‌ని చూస్తున్నట్టుగానే ఉంది అని అంటారు. దివి ఆ మాటకు అయోమయంగా చూస్తుంది. నా వైఫ్‌ని నేనెప్పుడు సరిగ్గా చూసుకోలేదు కానీ, తను నన్నెప్పుడు కూడా ఇష్టపడకుండా ఉండలేదు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే తనే నాకు గుర్తుకొస్తోంది అని అంటారు. మా ఆడవాళ్ళం అంతే సార్. ఒకసారి తాళి మా మెడలో పడ్డాక, మా జీవితం ఒకరితో ముడిపడ్డాక వాళ్ళు మా మీద ప్రేమ చూపించినా, చూపించకపోయినా వాళ్ళే మా లైఫ్ అనుకుంటాం అని మెల్లిగా అంటుంది దివి. మెహతా చిన్నగా నవ్వుతూ నిజమే అంటాడు. థాంక్స్ మెహతా గారు. అందరూ హోప్స్ వదిలేసుకున్న టైంలో మా నమ్మకాన్ని నిలబెట్టారు. థాంక్ యూ వెరీ మచ్ అని మెల్లిగా అంటుంది దివి. ఇట్స్ మై డ్యూటీ అని అంటారు మెహతా.
మా బావని చూడొచ్చా అని అడుగుతుంది దివ్య. ఆ! చూడొచ్చు కానీ డిస్టర్బ్ చేయకండి. అతను స్పృహలోకి రావడానికి నైట్ అవుతుంది. అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే నాకు ఇన్ఫార్మ్ చేయండని అంటారు మెహతా. దివి అలాగే అని సలుపుతుంది. మెహతా పక్కకి వెళ్తూ చేతిలో ఫోన్ తీసుకొని ఒకరికి కాల్ చేస్తాడు. అతను ఫస్ట్ రింగ్‌కి ఫోన్ కాల్ లిఫ్ట్ చేస్తారు. మెహతా బృందా అని ప్రేమగా పిలుస్తాడు. డాడీ మమ్మీ పనిలో ఉంది. నేను ఫోన్‌లో గేమ్ ఆడుతున్నానని చెప్తుంది అతని కూతురు వింద. మెహతా విందా ఒకసారి మమ్మీకి ఫోన్ ఇవ్వమా అని అంటారు. వింద అలాగే అని వెళ్లి ఫోన్ తన తల్లికిస్తుంది. పనిలో ఉన్న వింద ఫోన్ ఇచ్చేసరికి ఫోన్ చేతిలోకి తీసుకొని ఏవండీ అని ప్రేమగా అంటుంది. మెహతా ఆమె పిలుపులో ప్రేమకు పొంగిపోతూ ఐ మిస్ యూ అని అంటారు. బృంద ఆ మాటకి నవ్వుతూ ఆపరేషన్ సక్సెస్ అయిందా అని అడుగుతుంది. ఆ! అయ్యింది కానీ నిన్ను చాలా మిస్ అవుతున్నానని అంటారు. ఏమైంది మీకు? అని మెల్లిగా అడుగుతుంది బృంద. ఏం కాలేదు. ఇక్కడ ఒక అమ్మాయి తన భర్త కోసం పడే ఆరాటం చూసి నాకు నువ్వే గుర్తుకొచ్చావని అంటారు. ఎక్కువగా ఆలోచించకండి. జాగ్రత్తగా ఉండండి అని అంటుంది బృంద. మెహతా నువ్వు కూడా జాగ్రత్తగా ఉండని చెప్పి కాల్ కట్ చేస్తారు. మీ మనసులో ఏముందో నాకు తెలుసండి. మీరు ఆ గిల్టీ ఫీలింగ్ నుంచి త్వరగా బయటపడాలని అనుకుంటుంది బృంద. దివి లోపలికి వెళ్ళిన టైంకి చైత్ర అక్కడికొస్తుంది. అద్విక్ ఇంకా అద్దు చైత్రను చూస్తారు. చైత్ర అద్విక్ వైపు చూస్తూ కన్నయ్య ధీరజ్‌కి ఏదో అయిందంట నిజమేనా? ఇప్పుడు వాడికెలా ఉంది అని కంగారుగా అడుగుతుంది. మమ్మీ కంగారు పడకు బావకిప్పుడు ఓకే. ఆపరేషన్ సక్సెస్ అయిందని అంటాడు. దివి ఎక్కడుంది అని అడుగుతుంది. తను బావని చూడటానికి లోపలికి వెళ్ళిందని అంటాడు అద్విక్. సరే కిట్టు వాళ్ళకి చెప్పారా అని అడుగుతుంది. లేదత్తయ్య అమ్మ వాళ్ళు కంగారు పడతారని ఇంకా చెప్పలేదు. నేనిప్పుడే చెప్తాను అని అంటుంది చైత్ర. అలాగే అని అంటుంది. మను మధుకి దూరం జరుగుతూ మీరు హాస్పిటల్‌లో ఎందుకున్నారు? మీరెక్కడికో వెళ్తానని చెప్పారు కదా! అని అడుగుతుంది. మధు అది అని అంటూ తడబడుతూ ఉంటాడు. ఎందుకు తడబడుతున్నారు అని అడుగుతుంది మను. అదంతా తర్వాత చెప్తాను కానీ డాక్టర్ నిన్ను ఇంటికి తీసుకెళ్ళొచ్చన్నారు. రా నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని మెల్లిగా తన చెయ్యి పట్టుకుంటాడు. మను అతనికి తన చెయ్యి అందిస్తూ అతనితో కలిసి హాస్పిటల్ బయటకు వెళ్తుంది. మను అతనితో కార్‌లో కూర్చొని మధు గారు అమ్మ ఎక్కడ అని అడుగుతుంది. అత్తయ్య దివ్యమ్మ దగ్గరున్నారు అని అంటాడు. మను ఆశ్చర్యపోతూ అక్క ఇక్కడెందుకుంది అని అడుగుతుంది. మధు కార్ డ్రైవ్ చేస్తూ "నువ్వు ఎక్సైట్ అవ్వకు. నేను నీకంతా చెప్తాను" అని అంటాడు. మను "హ్మ్" అని అంటుంది. మధు రాత్రి అతను వినయ్‌ని చంపడానికి వెళ్ళడం నుంచి ధీరజ్ పరిస్థితి వరకు అంతా కూడా మనుకి చెప్తాడు. ఇప్పుడు బావ ఎలా ఉన్నాడు? అంతా ఓకే కదా అని అడుగుతుంది. ఆ! ఆపరేషన్ సక్సెస్ అయింది. మీ బావ ఔట్ ఆఫ్ డేంజర్ అని తెలిసిందంటాడు మధు. మను కొంచెం కంగారు తగ్గించుకొని మీకేం కాలేదు కదా అని అడుగుతుంది. లేదు నాకేం కాలేదు. నేను బానే ఉన్నానని మెల్లిగా అంటాడు మధు. హ్మ్. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతుంది. ఎక్కడికేంటి మీ ఇంటికి వెళ్తున్నాం. నీకిప్పుడు రెస్ట్ చాలా అవసరం కదా! డాక్టర్ చెప్పారని అంటాడు. అవును కానీ మనం మన ఇంటికి వెళ్దామని అంటుంది మను. మధు ఒక్కసారిగా షాకవుతూ కారు ఆపేస్తాడు. మను అతని వైపు ఏమైందన్నట్టుగా అయోమయంగా చూస్తుంది. "నువ్వేమన్నావు మళ్ళీ చెప్పు" అని అడిగాడు. "మన ఇంటికి వెళ్దాం అన్నాను. అందులో ఏమైనా తప్పుందా?" అని మెల్లిగా అంటుంది మను. మధు హ్యాపీగా ఫీలవుతూ "నీ ఈ ఒక్క మాటతో నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? నువ్వు నన్ను పూర్తిగా క్షమించావని అర్థమవుతోంది" అని అంటాడు. మను అతని వైపు చూస్తూ, మనమిద్దరం ఇలా అవ్వడానికి మనిద్దరి తప్పు ఉంది కదండీ! ఆలోచించాను. నేను తప్పులు వెతుకుతూ ఉంటే మన మధ్య దూరం పెరుగుతుంది కానీ తరగదు కదా! అని మెల్లిగా అంటుంది. మధు ఆమె వైపు చూసి నవ్వుతూ తన చెంపల్ని దోసిట్లోకి తీసుకొని తన నుదుటి మీద ముద్దు పెడుతూ థాంక్ యూ సో మచ్ మను అండ్ ఐ యామ్ సారీ అంటాడు. మను అతని చేతి మీద ఆమె చెయ్యి వేసుకొని నేనొక ప్రశ్న అడుగుతాను చెబుతారా? అని అడుగుతుంది. మధు హ్మ్. అని అంటాడు. మీరు నిజంగా నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కదా! మీరు ఎవరి వల్ల కూడా నా మీద దయ చూపడం లేదు కదా! ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాను అంటే, నాకు మీరు ఎప్పుడు కూడా జాలి చూపించారు అని తెలిస్తే నేను భరించలేను. అందుకే అడుగుతున్నాను చెప్పండి అని అంటుంది మను. మధు ఆమె కళ్ళలోకి చూస్తూ, నేను నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. నా మీద ఎవరి ఒత్తిడి కూడా లేదు. ఇది నిజం. నిజం. మను అని అంటాడు. మను హ్యాపీగా ఫీలవుతూ కొద్దిగా వంగి అతని పెదవులను అందుకుంది. ఆమె ఇచ్చే ముద్దు అతను కొనసాగిస్తూ వాళ్ళిద్దరూ ఆ ముద్దులోని మధురానుభూతిని పొందుతారు. 10 నిమిషాల పాటు సాగిన ఆ చుంబనం ఇద్దరిలో ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ ఇరువురికి తెలియచేసింది. మధు ఆ ముద్దును ఆపి ఆమె నుదుటికి అతని నుదుటిని ఆనించి ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఐ లవ్ యూ మను అని అంటాడు. మను అతన్ని హగ్ చేసుకొని ఐ లవ్ యూ మధు గారు. ఐ లవ్ యూ సో మచ్ అని అంటుంది. మధు ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఆమెని అలానే ఉంచుకొని కార్ స్టార్ట్ చేస్తాడు.
దివి ధీరజ్ దగ్గరికి వెళ్తుంది. దివి ఆక్సిజన్ మాస్క్ ఉన్న అతన్ని చూస్తూ బాధపడుతూ అతని చేతిని తన చేతిలోకి తీసుకొని ఆమె చెంప కానించుకొని, మెహతా గారు తప్పుగా చెప్పారు బావ. నువ్వు హెయిర్ లేకపోయినా బావున్నావు. అవును నువ్వు అందంగా లేవని ఎవరు చెప్పర్లేరులే. ఎందుకంటే నువ్వెలా ఉన్నా కూడా అందగాడివే. నేనింతగా మాట్లాడుతుంటే నువ్వింకేం మాట్లాడవా? త్వరగా కళ్ళు తెరిచి నాతో మాట్లాడు బావ. నీ మాట కోసమే నేను తప్పించిపోతున్నానని అంటుంది. ఆమె కన్నీళ్లు అతని చేతికి తాకుతూ ఉంటాయి. నర్స్ వచ్చి మేడం మీరిక్కడ ఎక్కువ సేపు ఉండకూడదు ప్లీజ్ వెళ్ళండి అని అంటుంది. దివి తన కన్నీళ్లు తుడుచుకుంటూ అని అతని చేతికొక ముద్దిచ్చి బయటకొచ్చేస్తుంది.